60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలింపాటి గారు. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్ అండి. యా ప్రభు గారు, టాప్ 50 అని అంటే నిఫ్టీ 50 స్టాక్స్. ఈ టాప్ 50 నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్ 10 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఎట్లా? అసలు నిఫ్టీ 50లో స్టాక్స్ని ఇన్వెస్ట్ చేయొచ్చా? 100% చేయొచ్చండి. ఎలా చేయాలి? నిఫ్టీ 50 స్టాక్స్ 50 ఉంటాయి దాంట్లో. అంటే ఏదైతే వాల్యూమ్ ఎక్కువ ట్రేడ్ అవుతుందో, టర్న్ ఓవర్ ఎక్కువ అవుతుందో, ప్లస్ మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉందో అది సెబీ సెలెక్ట్ చేసి కొన్ని స్క్రిప్ట్స్ని ఒక నిఫ్టీ దాంట్లో యాడ్ చేస్తారు. సో దాంట్లో ఇప్పుడు మామూలుగా స్క్రిప్ట్లు కొనాలనుకోండి, సెక్టర్ వైజ్గా కొనాలంటే మనం డబ్బులు ఎక్కువ పెట్టాలి. అదే నిఫ్టీలో పెట్టామనుకోండి, దాంట్లో బ్యాంక్ స్టాక్స్ ఉంటాయి, ఎఫ్ఎంసీజీ ఉంటాయి, ఆల్ ఐటీ స్టాక్స్ ఉంటాయి, అన్ని సెక్టర్స్ ఉంటాయి, రిలయన్స్ ఉంటాయి, లార్జ్ క్యాప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాంట్లో ఏవైతే ఎక్కువ టర్న్ ఓవర్ అవుతుంది, మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉంది, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పారామీటర్స్ ఉన్నాయి. అవి కొన్ని డిలీట్ అవుతూ ఉంటాయి, కొన్ని మళ్ళీ ఎంటర్ అవుతూ ఉంటాయి. అది సెబీ 6 monthsకి మళ్ళీ మొత్తం ఇచ్చేసుకొని మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తూ ఉంటుంది. ఎప్పుడు మనం డైరెక్ట్గా పెట్టినప్పుడు ఇవన్నీ స్టాక్స్ కొనాలంటే అమౌంట్ ఎక్కువ కావాలి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అదే నిఫ్టీలో పెట్టాలంటే నిఫ్టీ ఫ్యూచర్ తీసుకుంటే రిస్క్ ఎక్కువ. ఎందుకంటే ఈక్విటీకి నెక్స్ట్ అడ్వాన్స్ స్టెప్ ఏంటి? ఫ్యూచరు. అంటే ఈక్విటీ కొన్నప్పుడు ఒక షేర్ మనం కొంటాం, అదే ఫ్యూచర్ కొనాలంటే ఒక లాట్ కొంటాం, ఒక లాట్కి మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి. సో మార్కెట్ పెరుగుతున్నప్పుడు పెరుగుతుంది, తగ్గుతున్నప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే అన్లిమిటెడ్ ప్రాఫిట్స్, అన్లిమిటెడ్ లాస్. ఓకే, మంత్ ఎండ్ ఏదైతే క్యారీ ఫార్వర్డ్ చేయాలి. సో మనకి దగ్గర తక్కువ అమౌంట్ ఉండి బరాబర్ అమౌంట్ ఉంది, 1,50,000 కావాలి, 1,50,000 ఉంది, మార్కెట్ పడినప్పుడు మార్జిన్ తగ్గుద్ది, మార్జిన్ కట్టాలి. కట్టలేకపోతే పొజిషన్ గాన్, అంటే ఆ లాస్ పోయినట్టు. అట్లా కాకుండా ఎట్లా చేయాలి అన్నప్పుడు నిఫ్టీ ఈటీఎఫ్స్ ఉంటాయి, నిఫ్టీ ఈటీఎఫ్స్ ఉంటాయి. వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు లెక్క. ఓకే, టోటల్ నిఫ్టీలో ఉన్న 50 స్టాక్స్లో అన్నిట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టే కదా, ప్రతి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టే కదా. ఇప్పుడు మన తరపున వాళ్ళు ఏం చేస్తారు, నిఫ్టీ స్టాక్స్లో డబ్బులన్నీ ఇది కలెక్ట్ చేసుకొని తీసుకెళ్లి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ప్రతి దాంట్లో మన ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్టే కదా. సో అది మెయిన్. అట్లా డైవర్సిఫైడ్ ఉంటుంది. కాబట్టి నిఫ్టీలో సెక్టార్స్ 13 సెక్టార్లు తీసుకుంటే ప్రతిరోజు 13 సెక్టార్లు పెరగవు కదా, బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి, కొన్ని పెరుగుతుంటాయి, కొన్ని తగ్గుతూ ఉంటాయి. అందుకనే అదే బ్యాంక్ నిఫ్టీ తీసుకోండి, 12 స్టాక్సే ఉంటాయి, మొత్తం బ్యాంకులే. బ్యాంకులు పడ్డాయా అంటే అది తగ్గిపోతుంది, రిస్క్ ఎక్కువ. అదే నిఫ్టీలో అయితే ఐటీ స్టాక్స్ పడ్డాయి, ఎఫ్ఎంసీజీ పెరిగినాయి, ఫార్మా పెరిగింది, అప్పుడేమవుతుంది, బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అంటే ఎక్కువ లాస్ కనపడదు. అదే బ్యాంకులు అంటే కోర్ బ్యాంకింగ్ ఉంటే ఆ సెక్టర్ పడినప్పుడు మొత్తం అది డౌన్ అవుతుంది. సో బ్యాలెన్సింగ్గా రిస్క్ తక్కువ ఉండాలంటే నిఫ్టీ ఈటీఎఫ్లో పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ దాంట్లో ఇండివిజువల్గా మనం చేసుకోవాలంటే ఏమేమి స్టాక్స్ ఉంటాయి అంటే, మీరు అన్నట్టు మేజర్ 10 అంటే లార్జ్ క్యాప్సే ఉంటాయి. రిలయన్స్, హెచ్డిఎఫ్సి 15% వెయిటేజ్. దాంట్లో అంటే వెయిటేజ్ ఎక్కువ ఉన్న స్టాక్స్ లార్జ్ క్యాప్లో ఫస్ట్ 10 తీసుకుంటే వాటిలో రిటర్న్స్ ఎక్కువ రావు, కానీ ఇంట్రెస్ట్ కొంత వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, పెద్ద రిటర్న్స్ రావు. సేఫ్టీగా ఉంటుందండి, క్యాపిటల్ సేఫ్టీగా ఉన్నట్టు. ఎందుకంటే లార్జ్ క్యాప్ నిఫ్టీ పడినప్పుడు మళ్ళీ పెరుగుతుందిగా, అందుకని బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది, కానీ రిటర్న్స్ ఎక్కువ. మీకు రిటర్న్స్ ఎక్కువ రావాలంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాపే బెస్ట్. స్మాల్ క్యాప్లో వచ్చిందా మల్టీఫోల్డ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఓవర్ ఏ పీరియడ్ స్మాల్ విల్ బికమ్ ఎ మిడ్ క్యాప్, మిడ్ క్యాప్ విల్ బికమ్ ఎ లార్జ్ క్యాప్. అంటే మన స్మాల్ క్యాప్లో టైం ఇచ్చి దాంట్లో ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో దాంట్లో ఉంటే అది లార్జ్ క్యాప్ అయినప్పుడు ఎంత డబ్బులు వస్తాయి మనకి, ఎంత పెరిగినట్లు లెక్క. ఇన్ఫోసిస్ ఒకప్పుడు ఒక్క షేర్ కొని 20 ఏళ్ల కింద ఇన్ఫోసిస్ ఒక షేర్ కొంటే అది బోనస్, డివిడెండ్, లేకపోతే స్ప్లిట్ అయినాయి, ఇవాళకి ఎన్ని షేర్లు ఎన్ని కోట్లు వచ్చిండాలా. సో ఎక్యుయేషన్ ఎక్కువ అవుతుంది, వెల్త్ క్రియేట్ అవుతుంది.
ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో ఎవరైనా సరే ఆ యాంగిల్లో చూసినప్పుడు మంచి ఫండమెంటల్స్ టాప్ 10 అనే కాదు నిఫ్టీ 50లో ప్రతి స్టాక్ తీసుకోవచ్చు. ఆ స్టాక్ తీసుకొని కొన్ని స్టాక్స్ ఉంటాయి. ఇప్పుడు జొమాటో కూడా నిఫ్టీలో ఉంది. ఎందుకుంది? టర్న్ ఓవర్ ఎక్కువ అవుతుంది, దాని ప్రకారం కొన్ని పారామీటర్స్ ఉంటే తీసుకుంటారు. బట్ జొమాటో అంత మంచి కంపెనీ కాదు కదా. ఇప్పుడు నెక్స్ట్ 2 months లో జొమాటో కూడా మళ్ళీ ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. బయటకు వచ్చి మళ్ళీ కొత్తది ఎంటర్ అవుతుంది వేరేది. అట్లాంటివి కాకుండా మంచి స్టాక్స్, ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఉందా లేదా, ఆ ప్రోడక్ట్ బాగుందా పోతుందా లేదా, అలాంటి స్టాక్స్ పెట్టుకుంటే డెఫినెట్ గా వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నిఫ్టీలో మనకి నచ్చిన 50లో అన్నీ మనం చేయలేం కాబట్టి కొన్ని మనకి నచ్చిన స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఓకే, లేదా ETF లో పెట్టినా ఓకే, నిఫ్టీ ETF లో పెట్టినా ఓకే. లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే లక్షాధికారి అవ్వచ్చు చిన్న అమౌంట్ తోనే. 2000 5000 పెట్టుకుంటేనే మీకు 12% 15% ఇదివరకు ఇచ్చేయి ఏది మ్యూచువల్ ఫండ్స్. 15% ఇస్తేనే మీకు 80 to 90 lakhs 25 years టార్గెట్ పెట్టుకుంటే. అదే మీకు 10,000 చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది? 5 కోట్లు ఎటు పోవు. 10,000 పర్ మంత్ చేసుకుంటే 20% అబోవ్ వస్తున్నాయి. ఇప్పుడు ఈవెన్ ట్యాక్స్ ఫండ్స్ కూడా రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి. ఒకప్పుడు ట్యాక్స్ కోసమే, ట్యాక్స్ బెనిఫిట్ కోసమే దాంట్లో చేసేవాళ్ళు. బట్ ట్యాక్స్ ఫండ్స్ ఆల్సో గివింగ్ 18 to 20% నవే డేస్. సో ఫ్యూచర్ లో ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వస్తుంది. అది కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆరాంగా ట్రేడింగ్ యాంగిల్ వదిలేసి ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ ఒక క్వాంటమ్ ఫండ్ 1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ సంవత్సరం 1,62,000 62% ఇచ్చింది. సెబీ కూడా తవ్వకాలు మొదలుపెట్టి అసలు ఏం చేశారు వీళ్ళు, ఏదో మ్యానిపులేషన్ ఏమైనా చేశారా అని చూసి ఏమి దొరక్క ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళు. క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ 62% పర్ ఇయర్ లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం మళ్ళీ ఎంత ఉందో చూడాలి. అంటే ప్రతి సంవత్సరం 62 వస్తుందంటే వాళ్ళు చేసుకునే ఇదిని బట్టి ఉంటుంది, చేసే స్టెప్ ఫార్ములాస్ బట్టి ఉంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, రైట్ టైం చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ మటుకు మంచి రిటర్న్స్ వచ్చినాయి. ఎక్కడ నెగిటివ్ ఎక్కడా లేదు. వాళ్ళకి ఏం ఫుల్ కితాబ్ ఇచ్చి సెబీ నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది వెనక్కి. అది మ్యానిపులేషన్ ఏమైనా జరిగిందా అని. అట్లా ఉంటుంది. ఇంకా ఫ్యూచర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు రిటర్న్స్ 20% ఏంటి ఇంకా పైన ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో సరైన పద్ధతిలో సరైన టైంలో మంచి. ఎలాంటి టైం అంటారు ఇన్వెస్ట్ చేయడానికి? అంటే ఇప్పుడిప్పుడే ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరు ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలే అందరు రావట్లేదు కదా. ఇండియాలో దాదాపుగా మనకి 74 అన్ని కంపెనీసే ఉన్నాయి, మొత్తం చేయలేదు. సో అందరూ ఇంప్లిమెంట్ చేసి దీన్ని ఎందుకంటే దిగుతున్న కొద్దీ లోతు తెలుస్తుంది, వాడుతున్న కొద్ది దాని అవసరార్థం తెలుస్తుంది, ఎలా వాడాలో తెలుస్తుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి ఇది మనకి ఇంకా మార్కెట్కి ఇంకా అంత కొత్త రాలేదు. అది వచ్చి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది మెలకువలు వచ్చినప్పుడు అప్పుడు దాంట్లోంచి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఇంట్రెస్ట్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలని తెలుస్తున్నప్పుడు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. దానికోసం మనం వెయిట్ చేసి ఉంటే మంచిది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు.